మన సమాజంలోని మహిళలే నిజమైనటువంటి మహారాణులండి వాస్తవానికి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించేది వాళ్ళే. లేకపోతే కుటుంబాన్ని నిలబెట్టేది కూడా వాళ్ళే. ఇల్లాలు ఇంటికి దీపం అని ఊరికే అనలేదు. కాబట్టి ఫ్రెండ్స్ మహిళలు చక్కగా డబ్బులు సంపాదించుకొని ఓకే. సో కుటుంబానికి ఆధారంగా ఉండేటువంటి చక్కని అవకాశము రిలయన్స్ కంపెనీ వాళ్ళు కల్పిస్తున్నారండి. ఇది ఉద్యోగము దాంతో పాటు బిజినెస్ అని కూడా అనుకోవచ్చు మనం. ఓకే. కాబట్టి ఇళ్లలో మనం చాలా మంది ఖాళీగానే ఉంటూ ఉంటారండి. హౌస్ వైఫ్స్ ఆర్ హౌస్ వర్కర్స్ గా. ఓకే. సో కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఇది చక్కటి అవకాశం అండి. సో ఏంటి ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మనం చూసుకునే ముందు ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సో సబ్మిట్ బటన్ కొట్టగానే మీరు ఆల్రెడీ ఆటోమేటిక్ గా మనం అప్లై చేసినట్టేనండి ఈ జాబ్ కి. ఓకే. కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఈ జాబ్స్ ఉన్నాయండి. సో ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్తానండి. ఇది వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి అనుకోవచ్చండి. సో ఎల్ఐసి పాలసీల గురించి మనం వెంటనే ఉంటాం కదండి. అదే విధంగా రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా పాలసీలు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారండి. ఓకే. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్. కాబట్టి ఇన్సూరెన్స్ అనగానే చెప్పబడిపోబాకండి. ఓకే. ఆడుతూ పాడుతూ ఈ జాబ్ చేసుకోవచ్చండి. నెలకొక్క ఇన్సూరెన్స్ ఎవరో ఒకళ్ళ ద్వారా కట్టించినా సరేనండి. దాదాపుగా 12,000, 15,000, 20,000 వరకు వస్తూనే ఉంటాయండి ఫ్రెండ్స్. ఓకే. సో బేసికల్ గా శాలరీ 10,000 అండి. దాంతోపాటు పాలసీకి వచ్చేసరికి ఇన్సెంటివ్స్ ఉన్నాయండి. ఓకే. సో మనం ఒక పాలసీ కట్టిస్తే దానికి దాదాపుగా 2,000 లేకపోతే 3,000 ఖచ్చితంగా వీళ్ళు ఇస్తానని చెప్తున్నారండి. ఓకే. సో రిలయన్స్ ఖచ్చితంగా ట్రస్ట్ వర్ది కంపెనీ అండి. ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి అతి తక్కువ టైంలోనే దాదాపుగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98.1% చేరుకున్నారండి. ఓకే. సో దాదాపుగా 10 మిలియన్ పాలసీ హోల్డర్స్ ఇప్పటి వరకు వీళ్ళకి వచ్చేసారండి. ఓకే. తర్వాత 717 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత 63,000 మంది అడ్వైజర్స్ ఉన్నారండి. కాబట్టి చాలా ఫాస్టెస్ట్ గా గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీ లిమిటెడ్ అండి ఇది రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్. కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అవసరమేనండి. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం గనక ఇన్సూరెన్స్ కట్టిస్తే చాలండి. దాదాపుగా 20,000 వరకు కూడా ప్రతి నెల గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి ఇన్సూరెన్స్ జాబ్స్ అనగానే దయచేసి నేర్చుపడిపోబాకండి. మనం నలుగురు కలుసుకున్నప్పుడు జనరల్ గా లేడీస్ కలుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదండి. చీరల గురించి నగల గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ప్రమోట్ చేసినంతగా జెంట్స్ మనం చేయలేవండి. ఓకే. సో లేడీస్ అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. దాంట్లో నో డౌట్ అండి. వాళ్ళకి దేవుడు ఆ స్కిల్స్ ఇచ్చాడు. కాబట్టి ఆ స్కిల్ ని చక్కగా డబ్బు సంపాదనకి ఉపయోగించుకోవచ్చు అనేది నా ఐడియా ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను. మీకు తెలిసినటువంటి ప్రతి ఉమెన్ కూడా చెప్పండి. మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పి దీంట్లో జాయిన్ చేయించండి. ఓకే. ఇది అఫీషియల్ జాబ్. దాంతో పాటు బిజినెస్ కూడా అనుకోవచ్చండి. ఓకే. కాబట్టి లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అండి. ఈ యొక్క జాబ్ నేమ్ ఏంటంటే లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఓకే. 10,000 ఖచ్చితంగా ఉంటాయండి. దాంతో పాటు మనం ఎన్ని ఇన్సూరెన్స్లు కట్టిస్తే అన్ని ఇన్సూరెన్సెస్ డబ్బులు వస్తాయండి. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కి ఎంత ఇస్తారు అనేది కూడా వీళ్ళు ఇచ్చారు. నేను చెప్తాను, అది కూడా చూపిస్తాను మీకు. సో మొత్తం 200 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆషామాషి కాదండి, చాలా మంచి వేకెన్సీస్. ఓకే. సో మంచి నెంబర్ అండి. ఓకే. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ 30 నుంచి 45 ఇయర్స్ వాళ్ళ వరకు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చండి. ఓకే. సో జాబ్ లొకేషన్స్ లేకపోతే జాబ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గుంటూరులో 20 ఉన్నాయండి, విజయవాడ 10, తెనాలి 5, నరసరావుపేట 8, సత్తెనపల్లి 10, గుడివాడ 10, మచిలీపట్నం 10, రాజమండ్రిలో 20 ఉన్నాయండి, వైజాగ్ లో 15 ఉన్నాయి, తణుకులో 10 ఉన్నాయండి, విజయనగరం 10, అనంతపురంలో 10, ధర్మవరంలో 10, హిందూపురంలో 15, కడపలో 5, ఒంగోలులో 12 అండి. ఓకే. సో లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ 28వ తారీఖు అండి. ఓకే. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఈ రోజే లాస్ట్ డేట్. ఈ వీడియో చూసిన వెంటనే దయచేసి ఇప్పటికిప్పుడే మీరు ఎవరితోనైనా ఇవి అప్లై చేయించమని నేను అడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి వీళ్ళు ఎంత ఇస్తారు అని కనుక మనం చూసుకున్నట్లయితే 2,000 ఇస్తారండి. అంటే ఒక ఇన్సూరెన్స్ మనం కట్టిస్తే 2,000 మనకి ఇన్సెంటివ్ గానే వస్తాయండి. ఓకే. 15వ తారీఖు లోపలనే కట్టించారనుకోండి ఇంకో 800 కూడా వేసిస్తారండి. ఓకే. కాబట్టి చాలా చక్కటి అవకాశం అండి. ఎన్ని ఇన్సూరెన్స్లు కట్టిస్తే అంత డబ్బు అండి మనకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ వీడియోని దయచేసి నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి వెంటనే నేను వీడియో తయారు చేసి పెట్టేస్తున్నాను. సో తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేసి దయచేసి ఈ రోజే జాయిన్ అవ్వమని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక మంచి వీడియో తోటి మరలా మీ ముందుకు వస్తుందండి మీ A to Z నాక్ ఛానల్. సో ఇదే విధంగా మీ యొక్క సపోర్ట్ బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పుడూ కూడా చేస్తా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.